గులాబ్ జామ్ ప్యాకెట్ తెచ్చిన పిల్లలకు గులాబ్ జామ్ చేసా. చూడండి ఎంత పెద్దది. హైదరాబాద్ వెళ్ళినప్పుడు తెచ్చింది మా బాబు. కొంచెం మనం పిండి వేసుకోవాలి. కొన్ని పాలు ఉన్నాయి, అందుకోసమైనా నేను కొంచెమే తడుపుకుంటున్నా పిండి. చూడు కొంచెమే పిండి వేసుకుని ఇప్పటివరకు తడుపుకుని ఈ తర్వాత చేసుకుంటా. కొన్ని పాలు ఉన్నాయి, పాలతోనే తడపాలి. అందుకోసమనే ఇట్లా కొంచెం పోసుకొని కొంచెం సోడా వేసుకుందాం, వంట సోడా కొద్దిగంత ఉబ్బడం కోసమని కొంచెం కొంచెం సోడా వేసుకొని మొత్తం కలుపుకొని ఆల్రెడీ మనకు ఇట్లా కడితే ముద్దలాగానే ఉంటుంది. మనకు పాలు ఎక్కువ ఏం పట్టవు, కొంచెమే పడతాయి కాబట్టి చూసుకొని వేసుకోండి. ఫస్ట్ ఎక్కువ వేసుకుంటే మెత్తగా అయిపోతుంది, అందుకోసమని కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోండి. చూడండి ఇట్లా కలుపుకొని రెడీ చేసుకొని ఇక మనకి చేయికి అంటుకోదు, ఏమంటుకోదు. దీనికి ఒక 5 నిమిషాలు రెస్ట్ ఇద్దాం. ఒక 5 నిమిషాల తర్వాత మన గులాబ్ జామ్ చేసుకొని అంత లోపల మనం పాకు పెట్టుకుందాం. సరే చూడండి 10 నిమిషాల తర్వాత పిండి 10 నిమిషాలు నానబెట్టుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి బాగా పిసుకుదాం. దీన్ని బాగా పిసికితేనే మనకు ఇవి మనం ఉండలు చేసినప్పుడు ఇచ్చుకపోకుండా ఉంటాయి. లేకపోతే మనకు నూనెలు వేయగానే మొత్తం పర్రెలాగా వచ్చి బాగోదు. అందుకోసమని బాగా స్మార్ట్గా ఇట్లా బాగా తీసుకోవాలి ఒకసారి. చూడండి ఇట్లా కొంచెం కొంచెం, మరి మీ ఇష్టం. మీరు పెద్ద సైజు చేసుకుంటే పెద్దవి, చిన్న సైజు చేసుకుంటే చిన్నవి. ఇంత సైజు ఇలా గట్టిగా కొంచెం ఇట్లా అనుకుంటా, కొంచెం మరీ గట్టిగా కాకుండా ఇట్లా రౌండ్కి వచ్చేలాగా ఇలా అన్నీ చేసి పెట్టుకుందాం. ఇంకా చిన్నవి కావాలనుకుంటే మన ఇష్టం. కాకపోతే ఇవి ఏం చేస్తాయంటే మనం చక్కెర పాకంలో వేస్తే కొంచెం ఉబ్బుతాయి. అందుకోసమని మరీ చిన్నగానే చేయండి. మరీ ఫస్టే పెద్దగా చేస్తే చాలా పెద్దగా అయిపోతాయి. మన పిల్లలు తినేదాన్ని బట్టి చేయండి. చూడండి ఇట్లా అన్నీ తయారైనాయి కదా. మనం అన్నీ చేసుకున్న తర్వాత ఒకేసారి చేసి పెట్టుకొని పాకం ఒకసారి, నూనె ఒకసారి పెట్టుకొని నూనెలో పెట్టుకొని మనం ఒకసారి చూస్తాం. స్టవ్ ఆన్ చేసుకొని సరిపడంతా నూనె పెట్టుకుందాం. అట్లే మనం షుగరు కరగబెట్టుకుందాం. చూసుకొని వేసుకొని నేను దీనికి మనకి ఎంత అయితే సరిపోతుందో అంత షుగర్ వేసుకోండి. కొంచెం తక్కువనే వేసుకున్నాను, మరీ తీయకుంటే కూడా బాగోదు. షుగరు కరగంగానే తీసుకోవద్దు, కొంచెం లైట్గా పాకంలాగా వచ్చినప్పుడు ఇంకా బంద్ చేసుకుందాం. మనం బంద్ చేసి ఆ వేడి ఎట్లా పెట్టుకుంటే తర్వాత మనం ఇక్కడ హీట్ అవుతుంది కదా, ఆయిల్ వేసుకుందాం. ఒక్కొక్కటి ఎన్ని పడతాయో చూసి అన్నీ వేసుకొని కొంచెం పెద్దగా పెట్టొద్దు మంట. లోపల కాలవు, పైన రెడ్డిగా అయిపోతే లోపల కుక్కు కావు. అందుకోసమని మనం ఇట్లా కొన్ని వేసుకొని చిన్నగా పెట్టుకొని ఇంకా ఫస్ట్ ఎమ్మటే పెద్ద మంట పెడితే ఏంటంటే మనకు పైన కాలిపోయి లోపల మెత్తగా అట్లే పిండి ఉంటాయి. అందుకోసమని చిన్నగా పెట్టండి ఎప్పటికే, కానీ పెద్దగా అస్సలు పెట్టద్దు. నిజాలి. చూడండి ఇట్లా రెడీ అయిపోయినాయి. ఇదిగో చూడండి ఎంత చక్కగా ఉడికిపోయినాయో. తీసి ఎమ్మటి ఇట్లా పాకంలో వేయాలి. పక్కనే పాకం ఉంటుంది కదా, ఎమ్మటి అందులో వేసేసుకుంటే వేడిగా ఉంటేనే మంచిగా పీల్చుకుంటాయి అన్నట్టు. పాకం అనేది పట్టేస్తుంది. మళ్ళీ కొన్ని ఎన్ని పడితే మళ్ళీ కొన్ని వేసుకోవాలి. ఓకేనా? ఇట్లా వేసుకొని నిదానంగా చేయాలి. ఇది తొందరగా చేస్తే పాడైపోయి నల్లగా అయ్యి ఇంకా పిల్లలు తినకుండా నల్లగా అయిపోయి మాడిపోతాయి, అంత టేస్ట్ ఉండవు. ఇలా వేయాలి. దీనికి కొంచెం మెల్లగా ఇట్లా ఏం అతుకపోవు, కొద్దిగా కలుపుకుంటూ ఉండాలి. ఇట్లా ఎమ్మటే కలర్ వచ్చింది కదా అని ఇట్లా ఎమ్మటే తీసేస్తే లోపల ఉడికిపోవు, ఇంకా మంచిగా కలర్ రావాలి బాగా. మళ్ళీ ఒకసారి కూడా వేసేసిన, మళ్ళీ వేద్దాం. కొన్ని చిన్న చెంచా కదా, కొన్ని వస్తున్నాయి. ఓకే, చూడండి ఇట్లా అన్నీ ఒక దగ్గర వేసి పెట్టుకున్నా, రెడీ అయిపోయినాయి. పాకంలో ఒక 2 నిమిషాలు అయితే ఇవి మంచిగా పీల్చుకుంటాయి పాకం అంతా. అప్పుడు చూస్తాం మీకు ఇంకా ఎంత మంచిగా అవుతాయో.